అందరు పెద్దవాళ్ళని ప్రతి ఒక్కరిని హౌస్ అరెస్ట్ చేయించారు. ఆటోమేటిక్ గా భయపడుతున్నారు. రైతులు ఈ రోజు రోడ్డు మీద రావాలంటే భయపడుతున్నారు. ఆ లైన్ లో ఉండి ఇస్రోమని ఏదో బాధపడితే వెళ్ళిపోతున్నారు. పక్కన ఉండే బ్లాక్ మార్కెట్ వెళ్ళి 500 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చి బస్తా కొనుక్కుంటారు. కానీ ఈ ప్రభుత్వం పైన మాట్లాడాలంటే ప్రతి ఒక్క పేదవాడికి భయమే, ప్రతి ఒక్క రైతుకి భయమే, ప్రతి ఒక్క మహిళకి భయమే, ప్రతి ఒక్క విద్యార్థికి భయమే, ప్రతి ఒక్కరికి కూడా భయమే. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం, మరి విద్యనైతే పూర్తిగా శూన్యం. ఇంతకుముందు ఏ విధంగా ఉండేది విద్య ఒకసారి ఆలోచించండి. ఇంతకుముందు ఆరోగ్యశ్రీ ఎలా ఉండేది ఒకసారి ఆలోచించండి. ఇప్పుడేమో ఏం చేయాలో తెలియదు. అంత భయంకరమైన పరిస్థితిలో ఉంది ఈ రాష్ట్రం. పేద ప్రజల తాలూకా ఆరోగ్యం కానీ, పేద ప్రజలు విద్యార్థులు చదువు విద్యార్థుల ఈ 16 సంవత్సరంలో 5,000 కోట్ల పైన మరి విద్యార్థులకు ఫీజు కట్టవలసినటువంటి బకాయిలు ఉన్నాయి. ఇది ఇప్పుడు కాలం పరిస్థితి, ఈ రాష్ట్ర పరిస్థితి, ఈ కూటమి నేతలు చేస్తున్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పనికి రాని చేత కాని పరిపాలన.